Welcome to Spoken Telugu Lessons. This lesson name is 400 Short Useful Sentences. Part 7. They are happy means వారు సంతోషంగా ఉన్నారు. వారు సంతోషంగా ఉన్నారు. Here they means వారు, are means ఉన్నారు, happy means సంతోషంగా. They like each other means వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారు ఒకరినొకరు ఇష్టపడ్డారు. Here they means వారు, like means ఇష్టపడ్డారు, each other means ఒకరినొకరు. Think about it means దాని గురించి ఆలోచించు. దాని గురించి ఆలోచించు. Here think means ఆలోచించు, about means గురించి, it means దాని. Think before you speak means మాట్లాడే ముందు ఆలోచించు. మాట్లాడే ముందు ఆలోచించు. Before means ముందు. Before you speak means మాట్లాడే ముందు. The box is very heavy means ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. ఈ పెట్టె చాలా బరువుగా ఉంది. Here this means ఈ, box means పెట్టె, is means ఉంది, very means చాలా, heavy means బరువుగా. This is my study room means ఇది నేను చదువుకునే గది. ఇది నేను చదువుకునే గది. Here this means ఇది, study room means చదువుకునే గది. Room means గది. My means నా, but here you can say నేను. This place abounds in mosquitoes means ఇక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ దోమలు ఎక్కువగా ఉంటాయి. Mosquitoes means దోమలు. This rope is strong means ఈ తాడు బలంగా ఉంది. ఈ తాడు బలంగా ఉంది. Here this means ఈ, rope means తాడు, is means ఉంది, strong means బలంగా. This vase is made of glass means ఈ పాత్ర గాజుతో చేయబడినది. ఈ పాత్ర గాజుతో చేయబడినది. Here vase means పాత్ర, made means చేయబడినది, glass means గాజు. Those are not pencils means అవి పెన్సిళ్ళు కావు. అవి పెన్సిళ్ళు కావు. Here those means అవి, not means కావు. Those are pencils means అవి పెన్సిళ్ళు. అవి పెన్సిళ్ళు. Trust me means నన్ను నమ్మండి. నన్ను నమ్మండి. Here trust means నమ్మండి, me means నన్ను. Turn off the light means light off చెయ్యి. Light off చెయ్యి. Turn on the light means light on చెయ్యి. Light on చెయ్యి. Very good means చాలా బాగుంది. చాలా బాగుంది. Here very means చాలా, good means బాగుంది. Very well means చాలా చక్కగా, or you can also say చాలా చక్కగా ఉంది. Well means చక్కగా, very means చాలా. Wait a minute means ఒక్క నిమిషం ఆగు. ఒక్క నిమిషం ఆగు. Here wait means ఆగు, a means ఒక్క or ఒక, minute means నిమిషం. Wait for me means నా కోసం వేచి ఉండు. నా కోసం
వేచి ఉండు. ఆర్ యూ కెన్ ఆల్సో సే నా కోసం ఆగు. నా కోసం ఆగు. వెయిట్ మీన్స్ వేచి ఉండు ఆర్ ఆగు. ఫర్ మీ మీన్స్ నా కోసం. ఫర్ మీన్స్ కోసం. వాచ్ టీవీ మీన్స్ టీవీ చూడు. టీవీ చూడు. We can't get there on time means మనం అక్కడికి సమయానికి చేరుకోలేము. మనం అక్కడికి సమయానికి చేరుకోలేము. Here we means మనం, can't get there means అక్కడికి చేరుకోలేము. On time means సమయానికి. We have won the match means మనం మ్యాచ్ గెలిచాము. మనం మ్యాచ్ గెలిచాము. హియర్ we means మనం, won means గెలిచాము. We shall go together means మనం కలిసి వెళ్దాం. మనం కలిసి వెళ్దాం. Shall go means వెళ్దాం. Together means కలిసి. We went to the playground means మేము ఆట స్థలానికి వెళ్ళాము. మేము ఆట స్థలానికి వెళ్ళాము. హియర్ we means మేము, to the playground means ఆట స్థలానికి. To means కి, playground means ఆట స్థలం. To the playground means ఆట స్థలానికి. వెల్కమ్ మీన్స్ స్వాగతం. స్వాగతం. వెల్ డన్ మీన్స్ శభాష్. శభాష్. వెల్ దట్స్ ఎనఫ్ మీన్స్ చాలా చక్కగా ఉంది, చాలు. చాలా చక్కగా ఉంది, చాలు. వెల్ మీన్స్ చాలా చక్కగా, ఆర్ యూ కెన్ ఆల్సో సే చాలా చక్కగా ఉంది. ఎనఫ్ మీన్స్ చాలు. వాట్ ఎ వండర్ఫుల్ గార్డెన్ మీన్స్ ఎంత అద్భుతమైన తోట. ఎంత అద్భుతమైన తోట. హియర్ వండర్ఫుల్ మీన్స్ అద్భుతమైన. గార్డెన్ మీన్స్ తోట. వాట్ ఆర్ దేర్ ఇన్ యువర్ బాక్స్ మీన్స్ మీ బాక్సులో ఏమి ఉన్నాయి. మీ బాక్సులో ఏమి ఉన్నాయి. వాట్ మీన్స్ ఏమి, ఆర్ మీన్స్ ఉన్నాయి, ఇన్ మీన్స్ లో, యువర్ మీన్స్ మీ. Actually box means పెట్టె. You can also say here box. What are these? ఇవి ఏమిటి, or ఇవి ఏంటి. What means ఏమిటి or ఏంటి. These means ఇవి. What are those means అవి ఏమిటి. అవి ఏమిటి, or you can also say అవి ఏంటి. Those means అవి. What are you doing means మీరు ఏం చేస్తున్నారు. మీరు ఏం చేస్తున్నారు. What means ఏం. Doing means చేస్తున్నారు. You means మీరు. What are you listening to means మీరు ఏం వింటున్నారు. మీరు ఏం వింటున్నారు. Here what means ఏం. You means మీరు. Listening means వింటున్నారు. What are you looking for means మీరు దేనికోసం చూస్తున్నారు. మీరు దేనికోసం చూస్తున్నారు. Here looking means చూస్తున్నారు. For means కోసం. What are you talking about means మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు. Here talking means మాట్లాడుతున్నారు. About means గురించి. What are you thinking about means మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు. Here thinking means ఆలోచిస్తున్నారు. About means గురించి.
వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మీన్స్ నేను మీకోసం ఏం చేయాలి. నేను మీకోసం ఏం చేయాలి. హియర్ వాట్ మీన్స్ ఏం, ఐ మీన్స్ నేను, ఫర్ మీన్స్ కోసం, ఫర్ యూ మీన్స్ మీకోసం ఆర్ నీ కోసం. నీ కోసం ఈజ్ వితౌట్ రెస్పెక్ట్, మీ కోసం ఈజ్ విత్ రెస్పెక్ట్. వాట్ కలర్ ఈస్ దిస్ మీన్స్ ఇది ఏం రంగు, ఇది ఏం రంగు. హియర్ వాట్ మీన్స్ ఏం ఆర్ ఏమి, కలర్ మీన్స్ రంగు, దిస్ మీన్స్ ఇది. వాట్ డే ఈజ్ అవర్ ఫాదర్స్ బర్త్డే మీన్స్ మా నాన్నగారి పుట్టినరోజు ఏ రోజున. మా నాన్నగారి పుట్టినరోజు ఏ రోజున. హియర్ డే మీన్స్ రోజు, అవర్ మీన్స్ మా, ఫాదర్స్ మీన్స్ నాన్నగారి, ఫాదర్ మీన్స్ నాన్న, బర్త్డే మీన్స్ పుట్టినరోజు. వాట్ డే ఈజ్ టుడే మీన్స్ ఈ రోజు ఏమి రోజు, ఈ రోజు ఏమి రోజు. హియర్ టుడే మీన్స్ ఈ రోజు, వాట్ మీన్స్ ఏమి, డే మీన్స్ రోజు. వాట్ డిడ్ హీ టెల్ యూ మీన్స్ అతడు మీకు ఏం చెప్పాడు, అతడు మీకు ఏం చెప్పాడు. హియర్ వాట్ మీన్స్ ఏం, హీ మీన్స్ అతడు. వాట్ డిడ్ ద మ్యాన్ డూ మీన్స్ అతడు ఏం చేశాడు, అతడు ఏం చేశాడు. వాట్ డిడ్ యు సే మీన్స్ మీరు ఏం చెప్పారు, మీరు ఏమి చెప్పారు ఆర్ మీరు ఏం చెప్పారు. హియర్ వాట్ మీన్స్ ఏమి ఆర్ ఏం, యూ మీన్స్ మీరు. వాట్ డూ యూ హ్యావ్ మీన్స్ మీ దగ్గర ఏమి ఉన్నాయి ఆర్ యూ కెన్ ఆల్సో సే మీ దగ్గర ఏమి ఉంది. హ్యావ్ మీన్స్ ఉన్నాయి ఆర్ ఉంది, ఆర్ సమ్ టైమ్స్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ పీపుల్ వీ కెన్ ఆల్సో సే ఉన్నారు. But for things we say ఉన్నాయి or ఉన్నది. We use ఉన్నాయి for plural, ఉన్నది for singular. What do you think means మీరు ఏమి అనుకుంటున్నారు, మీరు ఏమి అనుకుంటున్నారు. What does it mean మీన్స్ దీని అర్థం ఏమిటి, దీని అర్థం ఏమిటి. వాట్ మీన్స్ ఏమిటి ఆర్ ఏం, ఇట్ మీన్స్ దీని, మీన్ మీన్స్ అర్థం. వాట్ ఈస్ హీ టాకింగ్ అబౌట్ అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు, అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు. హియర్ హీ మీన్స్ అతడు, టాకింగ్ మీన్స్ మాట్లాడుతున్నాడు, అబౌట్ మీన్స్ గురించి. వాట్ ఈజ్ ఇట్ మీన్స్ ఇది ఏమిటి ఆర్ ఇది ఏంటి. వాట్ మీన్స్ ఏమిటి ఆర్ ఏంటి, ఇట్ మీన్స్ ఇది. వాట్ ఈస్ దట్ మీన్స్ అది ఏమిటి ఆర్ అది ఏంటి. హియర్ దట్ మీన్స్ అది. వాట్ ఈస్ ద మ్యాటర్ మీన్స్ విషయం ఏమిటి, విషయం ఏమిటి. హియర్ మ్యాటర్ మీన్స్ విషయం. వాట్ ఈస్ ద రెంట్ ఆఫ్ దిస్ హౌస్ మీన్స్ ఈ ఇల్లు కిరాయి ఎంత, ఈ ఇల్లు కిరాయి ఎంత. హియర్ రెంట్ మీన్స్ కిరాయి, దిస్ మీన్స్ ఈ, హౌస్ మీన్స్ ఇల్లు. వాట్ ఈస్ దేర్ ఆన్ ద టేబుల్ మీన్స్ బల్ల మీద ఏం ఉంది, బల్ల మీద ఏం ఉంది. హియర్ వాట్ మీన్స్ ఏం, ఈజ్ మీన్స్ ఉంది, ఆన్ మీన్స్ మీద, టేబుల్ మీన్స్ బల్ల. వాట్ ఈస్ యువర్ అడ్రస్ మీన్స్ మీ చిరునామా ఏమిటి, మీ చిరునామా ఏమిటి. ఆర్ యూ కెన్ ఆల్సో సే మీ చిరునామా ఏంటి. హియర్ వాట్ మీన్స్ ఏమిటి ఆర్ ఏంటి, యువర్ మీన్స్ మీ, అడ్రస్ మీన్స్ చిరునామా. వాట్ ఈస్ యువర్ నేమ్ మీన్స్ మీ పేరు ఏమిటి, మీ
పేరు ఏమిటి, or you can also say మీ పేరు ఏంటి. Here name means పేరు. What size is that means అది ఏ సైజులో ఉంది. అది ఏ సైజులో ఉంది. Actually size means పరిమాణం, but here you can say size. That means అది. What time did I eat breakfast means నేను breakfast ఎప్పుడు తిన్నాను, or ఎన్ని గంటలకు తిన్నాను. Here breakfast means అల్పాహారం, but in this sentence you can say breakfast. What time means ఎప్పుడు or ఎన్ని గంటలకు. I means నేను. What time do you get up every day means మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. Here what time means ఎన్ని గంటలకు. You means మీరు. Every day means ప్రతిరోజు. Get up means నిద్రలేవడం, but in a sentence we say ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. So the full sentence is మీరు ప్రతిరోజు ఎన్ని గంటలకు నిద్రలేస్తారు. That means what time do you get up every day. What work do you like means మీకు ఏ పని అంటే ఇష్టం. మీకు ఏ పని అంటే ఇష్టం. Here work means పని, like means ఇష్టం. What do you like means మీకు ఏమి ఇష్టం. What work do you like means మీకు ఏ పని అంటే ఇష్టం. What's going on or what's happening means ఏం జరుగుతుంది or ఏమి జరుగుతుంది. Here what means ఏమి or ఏం. Going on or happening means జరుగుతుంది. What's the date today means ఈ రోజు తేదీ ఎంత. ఈ రోజు తేదీ ఎంత. Here date means తేదీ. Today means ఈ రోజు. When did you come back from Hyderabad means మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడు తిరిగి వచ్చారు. మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడు తిరిగి వచ్చారు. Here from means నుండి. Come back means తిరిగి రావడం, but in this sentence we say తిరిగి వచ్చారు. When did you come back means ఎప్పుడు తిరిగి వచ్చారు. When did you come back from Hyderabad means మీరు హైదరాబాద్ నుండి ఎప్పుడు తిరిగి వచ్చారు. When did you come means మీరు ఎప్పుడు వచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు. When does the bus arrive means బస్సు ఎప్పుడు వస్తుంది. బస్సు ఎప్పుడు వస్తుంది. Where are you from means మీరు ఎక్కడ నుండి వచ్చారు. మీరు ఎక్కడ నుండి వచ్చారు. Here where means ఎక్కడ, from means నుండి. Where are you going means మీరు ఎక్కడికి వెళ్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు. Going means వెళ్తున్నారు. Where means ఎక్కడ, but in this question we say ఎక్కడికి. We don't say మీరు ఎక్కడ వెళ్తున్నారు. That's a wrong sentence. The correct sentence is మీరు ఎక్కడికి వెళ్తున్నారు. That means where are you going. Where are you means మీరు ఎక్కడ ఉన్నారు. మీరు ఎక్కడ ఉన్నారు. Here where means ఎక్కడ, are means ఉన్నారు, you means మీరు. Where can I find pharmacy means pharmacy కి ఎలా వెళ్ళాలి, or you can also say pharmacy ఎక్కడ ఉందండి. Where do you see him means మీరు అతడిని ఎక్కడ చూశారు. మీరు అతడిని ఎక్కడ చూశారు. Here where means ఎక్కడ, you means మీరు, him means అతడిని. Where do you live means మీరు ఎక్కడ నివసిస్తున్నారు. మీరు ఎక్కడ నివసిస్తున్నారు. Where means ఎక్కడ, live means నివసించు,
but in a question we say నివసిస్తున్నారు. So the full sentence is మీరు ఎక్కడ నివసిస్తున్నారు. That means where do you live? Where is he means అతడు ఎక్కడ ఉన్నాడు. అతడు ఎక్కడ ఉన్నాడు. This is without respect. ఆయన ఎక్కడ ఉన్నారు. This is with respect. So here is means ఉన్నాడు or ఉన్నారు. He means అతడు or ఆయన. Where is the closest gas station means దగ్గరలోని గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఉన్నది or ఎక్కడ ఉంది. దగ్గరలోని గ్యాస్ స్టేషన్ ఎక్కడ ఉంది. Here is means ఉంది. Closest means దగ్గరలోని. Where is your house means మీ ఇల్లు ఎక్కడ ఉంది. మీ ఇల్లు ఎక్కడ ఉంది. Here your means మీ. House means illu. Where were you born means మీరు ఎక్కడ పుట్టారు or మీరు ఎక్కడ జన్మించారు. Here you means మీరు, born means పుట్టారు or జన్మించారు. Who are you means మీరు ఎవరు. మీరు ఎవరు. Here who means ఎవరు. You means మీరు. Who did she talk to means ఆమె ఎవరితో మాట్లాడింది. ఆమె ఎవరితో మాట్లాడింది. Here she means ఆమె. Who means ఎవరు. To actually we mix the meanings of who plus to, that becomes ఎవరితో. So the full sentence is ఆమె ఎవరితో మాట్లాడింది. Who is that man over there means అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఎవరు. అక్కడ ఉన్న ఆ వ్యక్తి ఎవరు. Here that means ఆ, there means అక్కడ, man actually man means manishi, but here we can say vyakti. Actually vyakti means person. So the full sentence is akkada unna aa vyakti evaru. That means who is that man over there. Why me means nenu enduku. Nenu enduku. Here why means enduku. Me means nenu. Why not me means nenu enduku kaadu. Nenu enduku kaadu. Here not means kaadu. Why not means enduku kaadu. Enduku kaadu. Would you like to have some coffee means కొంచెం కాఫీ తీసుకుంటారా. కొంచెం కాఫీ తీసుకుంటారా. Would you say slowly please means దయచేసి కాస్త నెమ్మదిగా చెబుతారా. దయచేసి కాస్త నెమ్మదిగా చెబుతారా. Here slowly means నెమ్మదిగా. Please means దయచేసి. Would you say means కాస్త చెబుతారా. Would you say slowly means కాస్త నెమ్మదిగా చెబుతారా. Wow means అద్భుతం. అద్భుతం. Yes or no means అవునా కాదా. అవునా కాదా. Actually yes means అవును, or means లేదా, no means కాదు. But in a question we say అవునా కాదా. Yes definitely means అవును తప్పకుండా. అవును తప్పకుండా. Yes means అవును, definitely means తప్పకుండా. Yes I know him means అవును అతడు నాకు తెలుసు. Or you can also say అవును ఆయన నాకు తెలుసు. అతడు is without respect, ఆయన is with respect. No means తెలుసు. You are my best friend means నువ్వు నాకు మంచి స్నేహితుడివి. నువ్వు నాకు
మంచి స్నేహితుడివి. We use స్నేహితుడివి for male. But if you want to say the same sentence to a female friend, you have to say నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. You can rely on me means మీరు నా మీద ఆధారపడవచ్చు. మీరు నా మీద ఆధారపడవచ్చు. Here can rely means ఆధారపడవచ్చు. On me means నా మీద. On means మీద. Me means నా. You have to share it with other tenants means మీరు దీనిని ఇతర అద్దెదారులతో పంచుకోవాలి. మీరు దీనిని ఇతర అద్దెదారులతో పంచుకోవాలి. Here have to share means పంచుకోవాలి. It means దీనిని. With means తో. Other means ఇతర. With other tenants means ఇతర అద్దెదారులతో. You look tired means మీరు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. మీరు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నారు. Look means కనిపిస్తున్నారు. Tired means అలసిపోయినట్లుగా. Actually tired means అలసిపోయారు, but here we can say అలసిపోయినట్లుగా. You are getting fat means మీరు లావెక్కుతున్నారు. మీరు లావెక్కుతున్నారు. Getting fat means లావెక్కుతున్నారు. You means మీరు. You are in a bad mood means మీ మనస్సు బాగులేదు. మీ మనస్సు బాగులేదు. Mood means మనస్సు. You are lying means మీరు అబద్ధం చెబుతున్నారు. మీరు అబద్ధం చెబుతున్నారు. Here lying means అబద్ధం చెబుతున్నారు. You means మీరు. Your car is as fast as mine means మీ కారు నా కారు అంత వేగంగా వెళ్తుంది. మీ కారు నా కారు అంత వేగంగా వెళ్తుంది. Here your means మీ. Fast means వేగంగా. As fast as mine means నా కారు అంత వేగంగా. Your hat looks very nice means మీ టోపీ చూడడానికి చాలా బాగుంది. మీ టోపీ చూడడానికి చాలా బాగుంది. Here your means మీ. Hat means టోపీ. Looks very nice means చూడడానికి బాగుంది. Nice means బాగుంది. Very means చాలా.